హాయ్ అండి, హౌ ఆర్ యూ? నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఈరోజు మనము 6th క్లాస్లో భాగంగా రాజ్యాలు సామ్రాజ్యాలు అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. 6th క్లాస్లో భాగంగా రాజ్యాలు సామ్రాజ్యాలు అనేటువంటి టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో మనము ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే రాజ్యాలు సామ్రాజ్యాలు అనేటువంటి ఈ టాపిక్లో ఫస్ట్ మనము మౌర్య సామ్రాజ్యము గురించి చూస్తాం. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అని మనం ఎవరిని అంటామంటే చంద్రగుప్త మౌర్యుడు అనే వ్యక్తిని అంటాం. ఈ చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుడు అనే వ్యక్తి యొక్క సహాయంతో మహాపద్మనందుడు అనే వ్యక్తిని ఓడించి, నందవంశానికి చెందినటువంటి వ్యక్తి మహాపద్మనందుడు. ఈ మహాపద్మనందుడు అనే వ్యక్తిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వాస్తవంగా అయితే ఇది మహాపద్మనందుడు కాదు, ధననందుడు అని ఉండాలి. కానీ మనకు 6th క్లాస్ బుక్లో మహాపద్మనందుడు అని ఇచ్చాడు. కాబట్టి మన బుక్లో ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి నందవంశము రాజు అయినటువంటి మహాపద్మనందుడు అనేటువంటి వ్యక్తిని ఓడించి చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుడి యొక్క సహాయంతో మనకు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పేసి మనం చెబుతున్నాం. అయితే ఈ కౌటిల్యుడు అనే వ్యక్తికి చాలా పేర్లు ఉన్నాయి. ఆయన్నే కౌటిల్యుడు అంటాం, విష్ణుగుప్తుడు అంటాం, చాణుక్యుడు అని చెప్పేసి అంటాం. ఈ కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు లేదా చాణుక్యుడు సంస్కృత భాషలో అర్థశాస్త్రము అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కౌటిల్యుడు లేదా చాణుక్యుడు అనేటువంటి వ్యక్తి అర్థశాస్త్రము అనేటువంటి గ్రంథాన్ని రాశాడు సంస్కృత భాషలో. చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం చూసినట్లయితే ఈ చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానానికి ఒక గ్రీక్ రాయబారి రావడం జరిగింది. అతన్నే మనం మెగస్తనీస్ అంటాం. భారతదేశాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి గ్రీకు రాయబారి అని ఎవరిని అంటామంటే మెగస్తనీస్ అని అంటాం. ఈ మెగస్తనీస్ గ్రీక్ భాషలో ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రాస్తే మెగస్తనీస్ ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అయితే మౌర్యుల యొక్క రాజధాని ఏది అని చెప్పేసి అడుగుతాడు. మౌర్యుల యొక్క రాజధాని ఏది అంటే పాటలీపుత్రం నుంచి ఈ యొక్క మౌర్యులు అనేటువంటి వ్యక్తులు పరిపాలించారు అని చెప్పేసి మనం చెబుతాం. నెక్స్ట్ తర్వాత ఈ చంద్రగుప్త మౌర్యుని తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు ఆయన యొక్క కుమారుడు బిందుసారుని తరువాత అధికారంలోకి వచ్చిన వాడు బిందుసారుని కుమారుడు అశోకుడు. ఈ అశోకుడు అనేటువంటి వ్యక్తి కళింగ యుద్ధం చేశాడు. క్రీస్తుపూర్వం 260-261 ప్రాంతంలో కళింగ యుద్ధం చేశాడు. కళింగ అంటే ఒరిస్సా. చంద్రగుప్త మౌర్యుడు సాధించలేనటువంటి కళింగ ప్రాంతాన్ని అశోకుడు జయించాలి అని అనుకున్నాడంట. మన 6th క్లాస్లో ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ ప్రకారం దీనికి కళింగ యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది అనే దాని మీద చాలా కారణాలు ఉన్నాయి. కానీ మన 6th క్లాస్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈయన కళింగ యుద్ధం చేశాడు. ఈ కళింగ యుద్ధంలో జరిగినటువంటి మారణ హోమాను చూసి ఆయన మనసు చలించిపోయింది. దీనితో ఈ యుద్ధాల వల్ల జరిగేది నిజమైన విజయం కాదు, ధర్మం ద్వారా మాత్రమే మనం నిజమైన విజయాన్ని సాధించవచ్చు అని అశోకుడు తెలుసుకొని యుద్ధాలను వదిలేసి ధర్మాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఒక యుద్ధంలో విజయం సాధించి యుద్ధాలను నిలిపివేసిన ఏకైక చక్రవర్తి ప్రపంచంలో అశోకుడు మాత్రమే. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఇది. యుద్ధంలో విజయాన్ని సాధించాడు కానీ యుద్ధాలను ఆపివేశాడు. ఎవరు? అశోకుడు. తర్వాత అశోకుడు ధర్మాన్ని ప్రచారం చేశాడు. ధర్మాన్ని దేని ద్వారా ప్రచారం చేశాడు? ధర్మ మహామాతృలు అనే అధికారుల ద్వారా ప్రచారం చేశాడు. అదేవిధంగా శిలాశాసనాల ద్వారా కూడా ప్రచారం చేశాడు. కాబట్టి
ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే భారతదేశ చరిత్రలో శిలాశాసనాలను వేసిన రాజు అని ఎవరిని మనం అంటామంటే అశోకుడిని అంటాం. శిలాశాసనాలు వేసిన రాజు అని ఎవరిని అంటామంటే అశోకుడిని అంటాం. ఈ అశోకుడు వేసినటువంటి శిలాశాసనాలు ఏ భాషలో ఉంటాయి అంటే ప్రాకృత భాషలో ఉంటాయి. ఏ లిపిలో ఉంటాయి అంటే బ్రహ్మి లిపిలో ఉంటాయి. అశోకుడు వేసినటువంటి శిలాశాసనాలు ప్రాకృత భాషలోను బ్రహ్మి లిపిలోను ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మన 6th క్లాస్ బుక్లో మనకు 4వ లెసన్లో కొంచెం తప్పుగా పడి ఉంది, కానీ అదే బుక్లో మనకు 11వ లెసన్లో మళ్ళీ కరెక్ట్గా ఇచ్చున్నాడు. అది మనం చూద్దాం తర్వాత. కాబట్టి ప్రాకృత భాష, బ్రహ్మి లిపి, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాకృత భాష, బ్రహ్మి లిపిలో శాసనాలు వేశాడు. అశోకుని యొక్క కళింగ యుద్ధం గురించి తెలియజేసే శాసనం ఏది అంటే 13వ శిలాశాసనం అంటాం. అశోకుని యొక్క కళింగ యుద్ధం గురించి తెలియజేసే శాసనం ఏది అంటే 13వ శిలాశాసనం అని చెప్పేసి మనం చెబుతాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అశోకుడు ధర్మాన్ని ప్రచారం చేశాడు. అశోకుడు నైతికతను ప్రచారం చేశాడు. అశోక ధర్మం ఎలా ఉంటుంది అంటే ప్రజల యొక్క నైతికతకు సంబంధించిన అంశాలుగా చెప్తాం. అంటే నైతికతను, సమాజంలో పాటించవలసినటువంటి నియమాలను, ప్రతి వ్యక్తి అనుసరించవలసిన నైతిక ధర్మాలను వివరించాడు ఆయన. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయలేదు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయలేదు, ధర్మాన్ని ప్రచారం చేశాడు. ఎవరు? అశోకుడు. ఏంటవి అంటే పెద్దలను గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి, బానిసలను దయతో చూడండి, జంతు బలులు చేయరాదు, అన్ని మతాలను సమానంగా ఆదరించండి, నీ మతాన్ని పోడడం, వేరే మతాలను తిట్టడం రెండు కూడా తప్పే, కాబట్టి లౌకిక విధానాన్ని పాటించండి, ఇలాంటి విధానాలను ప్రచారం చేశాడు. దీన్నే మనము అశోక ధమ్మ అంటాం. ధమ్మ అనేది ప్రాకృత భాషా పదం. ధమ్మ అనే ప్రాకృత భాషా పదానికి సమాన అర్థాన్ని ఇచ్చే సంస్కృత భాషా పదం ధర్మం. కాబట్టి ధర్మం ఈక్వల్ టు ధమ్మ, ధర్మం ఈక్వల్ టు ధమ్మ. కాబట్టి ధమ్మ అనేది ప్రాకృత భాషా పదం, ధర్మం అనేది సంస్కృత భాషా పదం. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఈ విధంగా అశోకుడు అనేక ప్రజాహితమైన చర్యలను కూడా చేశాడు, ధర్మాన్ని ప్రచారం చేశాడు, సమాజానికి మంచి నైతిక భావాలను అందించడానికి ప్రయత్నించాడు. కావున అశోకుడి జ్ఞాపకార్థం అశోకుడు వేసినటువంటి శాసనాలలో మనకు అశోకుడు వేసిన శాసనాలు మనకు 4 రకాలు ఉంటాయి. ఏంటి ఆ 4 రకాలు అంటే 1 పెద్ద రాతి శాసనాలు, 2 చిన్న రాతి శాసనాలు, 3 స్తంభ శాసనాలు, 4 గుహ శాసనాలు. కాబట్టి చూడండి, పెద్ద రాతి శాసనాలు, చిన్న రాతి శాసనాలు, స్తంభ శాసనాలు, గుహ శాసనాలు 4 రకాలు చేస్తాం. అశోకుడు స్తంభాలలాగా రాళ్లను చెక్కి వాటి మీద శాసనాలు వేశాడు. అట్రాక్టివ్గా ఉండడం కోసం, ప్రజలందరినీ ఆకర్షించడం కోసం ఈ స్తంభ శాసనాల మీద కొన్ని బొమ్మలను చెక్కాడు. వాటిలో సారనాథ్ పిల్లర్ మీద, అంటే సారనాథ్ స్తంభ శాసనం మీద మనకు 4 సింహాల బొమ్మ ఉంటుంది. ఈ 4 సింహాల బొమ్మను మనం 1950 జనవరి 26న అధికారిక చిహ్నంగా, జాతీయ చిహ్నంగా దాన్ని మనం గుర్తించడం జరిగింది. కాబట్టి 4 సింహాల బొమ్మను అశోకుడు వేసిన ఏ స్తంభ శాసనం నుంచి మనం తీసుకోవడం జరిగిందంటే సారనాథ్ అని చెప్పేసి చెబుతాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీంట్లో ప్రధానంగా మనకు 2 జంతువులు కనబడతాయి. 1 ఎద్దు, 2 గుర్రం. ఎద్దు అనేది కష్టపడే తత్వాన్ని సూచిస్తుంది, అదేవిధంగా గుర్రం అనేది వేగాన్ని సూచిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు ఇదే స్తంభ శాసనంపై కింద సత్యమేవ జయతే అనే పదం కనిపిస్తుంది. ఈ సత్యమేవ జయతే అనే పదం ముండక ఉపనిషత్తు, ముండక ఉపనిషత్తు నుంచి గ్రహించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్లు. తర్వాత మనం చూసినట్లయితే గుప్త సామ్రాజ్యం గురించి మాట్లాడతాం. గుప్త సామ్రాజ్య స్థాపకుడు శ్రీగుప్తుడు అంటాం. గుప్త రాజ్య స్థాపకుడు అని ఎవరిని అంటాం నాన్న అంటే శ్రీగుప్తుడు అనేటువంటి వ్యక్తిని అంటాం. గుప్తులలో స్వతంత్ర పాలకుడు, గుప్తులలో చెప్పుకోదగినటువంటి మొట్టమొదటి వాడు
మొదటి చంద్రగుప్తుడు. నెక్స్ట్, గుప్తుల రాజధాని ఏది అంటే పాటలీపుత్రం. అంటే గుప్తులు కూడా మౌర్యులు పరిపాలించినటువంటి పాటలీపుత్రం నుంచే పరిపాలించారు. నెక్స్ట్, గుప్తులలో గొప్ప యుద్ధ వీరుడు అని మనం ఎవరిని చెబుతాం నాన్న అంటే సముద్రగుప్తుడు అనే వ్యక్తిని చెబుతాం. సముద్రగుప్తుడు గొప్ప యుద్ధ వీరుడు, ఇండియన్ నెపోలియన్ అని అంటాం ఆయన్ని, ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తాం. ఈ సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలో 9 మంది రాజులను, దక్షిణ భారతదేశంలో 12 మంది రాజులను ఓడించాడు. ఉత్తర భారతదేశంలో 9 మంది రాజులను, దక్షిణ భారతదేశంలో 12 మంది రాజులను ఓడించాడు. కంచి వరకు దిగ్విజయ యాత్రలు చేశాడు. ఎవరు? సముద్రగుప్తుడు. తరువాత సముద్రగుప్తుని తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు 2వ చంద్రగుప్తుడు. గుప్తులలో అగ్రగణ్యుడు, గుప్తులలో చెప్పుకోదగిన వాడు అని చెప్పేసి మనం ఎవరిని అంటామా అంటే ఈ 2వ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తిని అంటాం. 2వ చంద్రగుప్తుని కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి చెప్తాం. చాలా ఇంపార్టెంట్. ఈ 2వ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు అని పిలువబడే 9 మంది గొప్ప పండితులు ఉండేవారు. కవులు అనకూడదండి, పండితులు అనాలి, అంటే వివిధ రంగాలకు చెందిన వాళ్ళు. ఈ 9 మంది గొప్ప పండితులు ఉండేవారు 2వ చంద్రగుప్తుని యొక్క ఆస్థానంలో. వీళ్ళని నవరత్నాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి ఇక్కడ అంటే నవరత్నాలు అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ గుప్తుల కాలంలో మనకు అనేక రంగాలు బాగా అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు మ్యాథమెటిక్స్ కావచ్చు, ఖగోళ శాస్త్రం కావచ్చు, లోహ శాస్త్రం కావచ్చు, వాస్తు శిల్ప కళలు కావచ్చు, వైద్య శాస్త్రం కావచ్చు, ఈ విధంగా అనేక రంగాలలో అభివృద్ధి అనేది మనకు కనబడుతూ ఉంటుంది. దీంట్లో మొదటిగా మనం చూసినట్లయితే గణిత శాస్త్రంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరిగాయి ఈ కాలంలో. ఉదాహరణకు ఆర్యభట్ట అనేటువంటి వ్యక్తి గుప్తుల కాలానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త. అలాగే బ్రహ్మగుప్త అనేటువంటి వ్యక్తి కూడా. ఈ ఆర్యభట్ట కానీ బ్రహ్మగుప్త కానీ మ్యాథమెటిక్స్లో అంటే గణిత శాస్త్రంలోనూ మరియు ఖగోళ శాస్త్రంలోనూ నిపుణులు. ఈ ఆర్యభట్టీయం అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని, సూర్య సిద్ధాంతిక అనే ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. అదేవిధంగా బ్రహ్మగుప్త, ఈయన కూడా గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈ బ్రహ్మగుప్త భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అనేటువంటి అంశాన్ని గురించి మొట్టమొదటిసారిగా చెప్పాడు. న్యూటన్ కంటే ముందు భూమికి ఆకర్షణ శక్తి ఉంది, గ్రావిటీ పవర్ ఉంది అని చెప్పిన మొట్టమొదటి భారతీయుడు బ్రహ్మగుప్తుడు. అదేవిధంగా మన ఆర్యభట్ట అయితే మాత్రము గణిత శాస్త్రంలో కొన్ని అంశాలను, ఖగోళ శాస్త్రంలో కొన్ని అంశాల గురించి వివరించడం జరిగింది. గణిత శాస్త్రం మీద ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని, అదేవిధంగా ఖగోళ శాస్త్రం మీద సూర్య సిద్ధాంతిక అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కాలంలోనే మనకు బీజగణిత సూత్రాలు అయితే ఏమి, పై యొక్క విలువ అయితే ఏమి, అదేవిధంగా కంప్యూటర్స్లో ఉపయోగించే ఆల్గారిథమ్స్ అయితే ఏమి, అదేవిధంగా మనకు 0 యొక్క విలువ అయితే ఏమి, దశాంశ పద్ధతి అయితే ఏమి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆవిష్కరించడం జరిగింది ఈ గుప్తుల కాలంలో. తర్వాత మనం చూసినట్లయితే వైద్యశాస్త్రం. ఆ రోజుల్లో వైద్యశాస్త్రంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎగ్జాంపుల్ చరకుడు, సుశ్రుతుడు, ధన్వంతరి, వీళ్ళందరూ కూడా అంటే ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు చూడండి. నవరత్నాలు ఉన్నారు మనకు 9 మంది. 9 మందిలో మనం అడుగుతాడు, ఏమని అడుగుతాడు అంటే నవరత్నాలలో గొప్ప ఆయుర్వేద వైద్యుడు ఎవరు అని అడుగుతాడు, లేదా నవరత్నాలలో భాగమైన వైద్యుడు ఎవరు అంటాడు. కాబట్టి నవరత్నాలలో భాగమైన వైద్యుడు ఎవరు అంటే మనకు చరకుడు, సుశ్రుతుడు రారు. ఎవరు వస్తారు? ధన్వంతరి వస్తాడు. కాబట్టి నవరత్నాలు ఎవరో చూడండి. నవరత్నాలు కాకుండా సుశ్రుతుడు, చరకుడు అనేటువంటి వ్యక్తులు కూడా ఈ కాలంలో ఉన్నారు. సుశ్రుతుడు భారతదేశ శస్త్రచికిత్స పితామహుడు అంటాం. మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీలు చేసిన ఈయనే. ముక్కుల మీద మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. ఎవరు? సుశ్రుతుడు అనేటువంటి వ్యక్తి. ఈ సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని రాశాడు. ఇది శస్త్రచికిత్సకు సంబంధించినది. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఈ కాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడు. ఆయన పేరు చరకుడు. ఈయన చరక సంహిత అనే గ్రంథాన్ని రాశాడు. దేని మీద? ఆయుర్వేద వైద్యం మీద. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తర్వాత ఈ కాలంలో
గొప్ప గొప్ప లోహ శాస్త్రం సంబంధించినటువంటి విజ్ఞానం కూడా బాగా అభివృద్ధి చెందింది. వాస్తు శిల్ప శైలి చిత్రాలు కూడా గొప్పగా అభివృద్ధి చెందాయి. వీళ్ళ కాలం నాటి గొప్ప శిల్పాలు, గొప్ప చిత్రాలు మనం ఎక్కడ చూడొచ్చు అంటే అజంతా, ఎల్లోరా ప్రాంతాల్లో చూడవచ్చు. అజంతా, ఎల్లోరా ప్రాంతాలలో చూడవచ్చు. అయితే గుప్త సామ్రాజ్యము పతనం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటాడు. హూనులు అనేటువంటి విదేశీయులు దండయాత్రలు చేశారు. గొప్ప ధనుష్కులు వాళ్ళు, గొప్ప అశ్వికులు వాళ్ళు. అశ్వాల మీద వేగంగా వస్తూ బాణాలను సంధించగలిగేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఈ హూనులు. ఈ హూనులు పదే 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 దాడులు చేయడం వలన గుప్త సామ్రాజ్యం పతనమైంది. ఓకేనా? అంటే ఇక్కడ మనం లెసన్ గురించి మాట్లాడలేదు, మనం దేని గురించి మాట్లాడామంటే ఇంపార్టెంట్ అయినటువంటి అంశాల గురించి మాట్లాడాం. దీంట్లో భాగంగా మౌర్య సామ్రాజ్యము, గుప్త సామ్రాజ్యం అనే దాని గురించి మాట్లాడాం. ఇంకా ఈ వీడియోని మనం తర్వాత కంటిన్యూ చేస్తాం. ఓకేనా? కాబట్టి తర్వాత ఈ గుప్త సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం తర్వాత మనం ఈ లెసన్లో పార్ట్ 2 అనే దాని గురించి కూడా చేస్తాం. కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.